ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే బాగున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అనేది డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత మార్నింగ్ టిఫిన్ అనేది వితౌట్ ఆయిల్తో తయారు చేసిన ఓన్లీ వెజిటేబుల్స్తో తయారు చేసిన వితౌట్ ఆయిల్తో తయారు చేసిన చిన్న ఆపాలన్నమాట. దీంతోపాటు చట్నీ మనకి ఏంటంటే కొరియాండర్ చట్నీ ఇచ్చారు. సో ఇది ఒక హెల్దీ ఫుడ్. దీంట్లో బీట్రూట్, క్యారెట్, క్యాబేజు, అల్లం, అదేవిధంగా ఇవన్నీ వేసి కూడా చిన్న ఆపల్లా తయారు చేసి దీన్ని తయారు చేస్తారు. సో ఇది తినడం వల్ల మనకి ఫైబర్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా మనకి బాడీకి ఏ విధంగా ఫ్యాట్ కూడా రాదు. సో చూడండి ఎంత చక్కగా మనకి రెయిన్బో లాగా ఉంది ఫుడ్. ఇవాళ రెయిన్బో ఫుడ్. సో ఈ ఫుడ్లో ఫస్ట్ ఏంటంటే కిచిడి, దాని తర్వాత ఆనపకాయ కూర, దాని తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్, దాంతోపాటుగా మనకి ఏంటంటే రైతా అంటే పెరుగు, దాంట్లో బీట్రూట్ వేసారు, దాంతోపాటు చట్నీ ఇచ్చారు. సో ఈ చట్నీ తిన్న తర్వాత సో మనకు కూడా చాలా ఆరోగ్యంగా మారుతాం. నెక్స్ట్ ఈవినింగ్ మధ్యాహ్నం ఫుడ్ కొంచెం ఎక్కువ అయిన వల్ల ఓన్లీ మకానాయే తీసుకోవడం జరిగింది. సో డైట్లో మీరు మొట్టమొదటిగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే క్రమశిక్షణ. వీ హ్యావ్ టు బీ వెరీ మచ్ పేషెన్స్. ఇవి కూడా ఏంటంటే చిలకడ దుంపలు అంటారు, మనకి స్వీట్ పొటాటో ఇంగ్లీష్లో అంటారు. సో ఇవి మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో స్వీట్ పొటాటో మనకి ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్యాట్ అనేది ఏ మాత్రం కూడా ఉండదు. సో ఎప్పుడు కూడా బాడీకి మనం ఎప్పుడు కూడా కొంచెం ఆహారం అందిస్తే దాని విధంగా ఫ్యాట్ అనేది కట్ అవుతూ ఉంటుంది బాడీలో. సో ఈ విధంగా నేను కూడా ప్లాన్ చేసుకొని తెల్లవారు వాకింగ్, ఎక్సర్సైజు, అదేవిధంగా ఈ విధమైన ఫుడ్ అనేది తీసుకుంటున్నాను. సో మధ్యాహ్నం ఫుడ్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా రాత్రికి ఏం తినకుండా ఓన్లీ మకానా 30 గ్రామ్స్ మకానా ఏడ్ చేశానంటే కొంచెం ఫ్రై చేసి దాంట్లో కొంచెం పెప్పరు, సాల్ట్ మిక్స్ చేసుకొని మనం తినాలి. ఇది మనకి ఏ విధమైన అపిటైట్ కూడా ప్రాబ్లం చేయదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, press the bell icon, please like, share and comment. Thank you.